రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఒక భారీ టెర్రరిస్టు నెట్వర్క్ ని బ్రేక్ చేయగలిగారు ఢిల్లీ పోలీసులు. ఇది కానీ చేయకపోయింటే దేశవ్యాప్తంగా వరుస పేలుళ్ళు సంభవించేవి. 1993లో ముంబైలో ఎట్లాగైతే వరుస పేలుళ్ళు సంభవించాయో అలాగే ఈసారి కూడా సంభవించేవి. దాన్ని బ్రేక్ చేయగలిగారు. సో 9 మంది కరుడుగట్టిన టెర్రరిస్టులని నిన్న ఢిల్లీలో అరెస్టు చేశారు. సో వీళ్ళెవరు, వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు, మన పోలీసులు వీళ్ళని ఎలా పట్టుకున్నారు, ఈ వివరాలు చూద్దాం. సో ఢిల్లీ పోలీసులో ఒక స్పెషల్ వింగ్ ఉంది. దాని పేరు స్పెషల్ సెల్ అంటారు, స్పెషల్ పోలీస్ సెల్. అట్లాగే దాంట్లో సిటియు అని ఉంది, కౌంటర్ టెర్రరిస్ట్ యూనిట్ అని ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో ఢిల్లీ, ముంబై, పంజాబ్ ఈ ఏరియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి పనిచేస్తున్నారు. గత నవంబర్లో మనం చూసాము, కొంతమంది అల్ ఫలాహీ యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్లు నెట్వర్క్ వాళ్ళు పెట్టిన ఒక వెహికల్ బాంబు, అది రెడ్ ఫోర్ట్కి దగ్గరలో చాందినీ చౌక్ దగ్గర ఆ వెహికల్లో పేలింది. అందులో నుంచి ఆ పేలుడుతో అది బాగా ట్రాఫిక్లో ఆ వెహికల్ స్లోగా వెళ్తున్నప్పుడు అది పేలింది. మరి అది యాక్సిడెంట్లో పేలిందా, ఆ లోపల ఉన్న డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి అతనే పేల్చాడా అనేది క్లారిటీ లేదు. కానీ ఆ పేలుళ్లలో 15 మెంబర్స్ చనిపోయారు ప్రజలు, ఇంకొక 20 మందికి పైన సీరియస్గా గాయపడ్డారు. సో అప్పుడు అది అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే దాంట్లో అందరూ కూడా డాక్టర్సు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు. సో ఈ కైండ్ ఆఫ్ మనకు మామూలుగా టెర్రరిస్టులు అంటేనే ఏదో సరిగ్గా చదువుకోకుండా యువకులుగా ఉండి వాళ్ళకి నిరుద్యోగంతో బాధలు పడడం, ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉండడం, అలాంటి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చే కార్యక్రమం మనం చూస్తుంటాం. కానీ ఈ సంఘటనతో లాస్ట్ నవంబర్తో మనకు అర్థమైంది ఏమంటే, వైట్ కాలర్ టెర్రర్ మోడ్యూల్ అంటారు. ఈ వైట్ కాలర్ టెర్రర్ మోడ్యూల్ అనేది ఒకటి ఉంది. దీన్ని పాకిస్తాన్ ఇండియాలో స్లోగా తెలియకుండా ఒక డెవలప్ చేస్తుంది. ఇది మోర్ డేంజరస్, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు, వాళ్ళ నాలెడ్జ్ సిస్టము వేరేగా ఉంటుంది. సో వాళ్ళు కానీ ఎక్కువ మంది తయారైతే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి హైలీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీస్ మెథడ్స్ను కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో వాళ్ళని పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో ఆ నేపథ్యంలో లాస్ట్ నవంబర్లో పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆ నెట్వర్క్ మీద పనిచేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే పట్టుకున్నారో దానికి ప్రతీకారంగా అదే అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకొంతమంది డాక్టర్లు ఈ ప్లాన్ చేశారని చెప్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, భారీ పేలుళ్ళని ఒకేసారి ప్లాన్ చేయాలి మల్టిపుల్ సిటీస్లో, అంటే ముంబై, ఢిల్లీ, పంజాబ్ ఈ ప్రాంతాల్లో చేయాలి. ముఖ్యంగా వైటల్ ఇన్స్టాలేషన్స్, అంటే మిలిటరీకి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ అంటారు వాటిని. మిలిటరీ క్యాంప్స్ కావచ్చు, లేకపోతే మిలిటరీ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటి దగ్గర పేలుళ్ళు చేయాలి. అలాగే సెక్యూరిటీ పర్సనల్, అంటే మన మిలిటరీ సైనికుల స్థావరాలు, లేకపోతే వాళ్ళు ఉంటున్న ఏరియాలు, పెద్ద పెద్ద సైనిక అధికారులు ఉంటున్న క్వార్టర్సు, ఆ ఏరియాలో బాంబులు పెట్టాలి. అట్లాగే న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎందుకంటే మన దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్లు దాదాపు 180 ఉన్నాయి. సో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయో వాటి దగ్గర పెట్టి పేల్చేయాలి. అలాగే ఎయిర్పోర్ట్సు, రైల్వే స్టేషన్సు, పవర్ ప్లాంట్సు, రిలీజియస్ ప్లేసెస్, అంటే గుళ్ళు కావచ్చు, గురుద్వారా కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, అట్లాగే రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇక్కడంతా కూడా బాంబులు పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున అమ్యునిషన్ కూడా దొరికింది. ముఖ్యంగా ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటారు. ఇందులో రెండో రకం వచ్చి విబిఐఈడి అంటారు. విబి అంటే వెహికల్ బోర్న్ ఐఈడీస్. ఈ వెహికల్లో తీసుకెళ్ళి వెహికల్లో పేల్చే ఐఈడీస్ని విబిఐఈడీస్ అంటారు. అవి కూడా దొరికాయి. అలాగే పాకిస్తాన్లో తయారైన హ్యాండ్ గ్రెనేడ్స్ కూడా
పెద్ద ఎత్తున దొరికినాయని చెప్తున్నారు. అట్లాగే గ్లోక్ పిస్టల్ అంటారు, గ్లోక్ కంపెనీకి సంబంధించిన పిస్టల్స్ కూడా వీళ్ళ దగ్గర దొరికాయి. అయితే ఈ గ్రూపు ఎవరు అనుకున్నప్పుడు ఇది అల్ఖైదాకి సంబంధించిన ఒక గ్రూపు, అన్సర్ గెజల్ ఉల్ హింద్ అనే ఒక గ్రూపు అని చెప్తున్నారు. ఈ గ్రూపుకి ఇటు ఐఎస్ఐతో ఇటు దావుద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఐఎస్ఐ అంటే మనకు తెలుసు, మన ఇండియాలో ఒక స్పై ఏజెన్సీ ఉంది, రా అంటారు దాన్ని, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. అలాగే పాకిస్తాన్లో కూడా ఒక స్పై ఏజెన్సీ ఉంటుంది, దాని పేరే ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దాని పేరు. సో ఈ ఐఎస్ఐ అనేది మన దేశంలో టెర్రరిస్టులని తయారు చేసే కార్యక్రమం, స్లీపర్ సెల్స్ని ఆర్గనైజ్ చేయడం, ఇట్లా వైట్ కాలర్ టెర్రర్ మోడ్యూల్స్ని డెవలప్ చేయడం, వీళ్ళకి సంబంధించి ట్రైనింగు, లాజిస్టిక్సు, ఫైనాన్సెస్, తర్వాత రాడికలైజేషను, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది ఐఎస్ఐ చేస్తుంటుంది. సో ఈ ఐఎస్ఐతో ఇప్పుడు పట్టుబడిన డాక్టర్ల బృందం 9 మంది ఉన్నారు. వీళ్ళల్లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, ఇతంది కాశ్మీరు, డాక్టర్ అదిల్ అహ్మద్, తర్వాత డాక్టర్ షహీన్ సయీద్, వీళ్ళు ముఖ్యులు అని చెప్తున్నారు 9 మందిలో. సో వీళ్ళు ఇటు దావూద్ నెట్వర్క్, దావూద్ ఇబ్రహీం 1993లో ఇండియాలో వరుస బాంబు పేలుళ్ళకి ప్రధానంగా దావూద్ ఇబ్రహీం, వాళ్ళ తమ్ముడు యమన్, వీళ్ళిద్దరే కారణము. ఇప్పటి వరకు దావూద్ ఇబ్రహీంని మనం పట్టుకోవడంలో ఫెయిల్ అయినాం. సో దావూద్ ఇబ్రహీంకి ఏంటంటే మాఫియాకు ఉన్న ఇదేంటంటే వాళ్ళకి వరల్డ్ వైడ్గా నెట్వర్క్స్ ఉంటాయి, హవాలా నెట్వర్క్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, స్మగ్లింగ్ నెట్వర్క్ ఉంటుంది. సో వాళ్ళకి అనేక దేశాలతో కూడా, ప్రభుత్వాలతో కూడా పరిచయాలు ఉంటాయి. సో ఆ నెట్వర్క్ని ఈ ఐఎస్ఐ నెట్వర్క్ కలిసి ఒక భయంకరమైన నెట్వర్క్ ఫామ్ అయిందని చెప్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు మన వాళ్ళని పట్టుకోగలిగారు. కానీ ఇది అతిపెద్ద ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడినట్టు చెప్పుకోవచ్చు. సో ఈ మామూలుగా మనకి పాకిస్తాన్కి సంబంధించి జైషే మహమ్మద్, తర్వాత లష్కర్ ఈ తోయిబా, ఈ 2 ఎక్కువగా సంస్థలే ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, బాంబు బ్లాస్ట్లకి ప్రధాన కారణం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ చేయడం, యూత్ని రాడికలైజ్ చేయడం, తర్వాత ఇంటలెక్చువల్స్ని రాడికలైజ్ చేయడం చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో పనిచేసే టీచర్లు, అకాడమిషియన్లు, వీళ్ళని చేయడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థుల్ని రాడికలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి విద్యార్థులతో నిరంతరం దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎవరు ఎమోషనల్గా బలహీనంగా ఉన్నారు, ఎవరు ఇండియా పట్ల అసంతృప్తిగా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి సైకలాజికల్గా అలాంటి వాళ్ళని, వల్నరబుల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి స్లో పాయిజన్ లాగా ఈ టెర్రరిస్టు డాక్టర్ని ఎక్కించడం, ఒకేసారి డైరెక్ట్గా చెప్పకుండా మెల్లమెల్లగా అసంతృప్తి క్రియేట్ అయ్యే విధంగా వాళ్ళకి చెప్తూ, ఆ వీడియోలు చూపిస్తూ, రకరకాల లెక్చర్లు, బుక్కులు వాళ్ళ చేత చదివించడం, చూపించడం చేస్తూ ఒక స్లోగా వాళ్ళని బ్రెయిన్ వాష్ అనేది క్లియర్గా చేసి, వాళ్ళల్లో తీవ్రమైన హేట్రెడ్ని క్రియేట్ చేసి, వాళ్ళు తమ ప్రజల కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధంగా తయారు చేసి, అప్పుడు వాళ్ళ చేత ఇటువంటి కార్యక్రమాలు చేయించడం అనేది ఐఎస్ఐ కానీ ఇటు దావూద్ ఇబ్రహీం టీం కానీ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ నెట్వర్క్ బలంగా ఉందని చెప్తున్నారు. దాన్నంతా బ్రేక్ చేసే పనిలో కూడా ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నారు.